హాయ్ అండి. ఈరోజు నేను అది మటన్ కీమా ముట్టీలు చేస్తున్నానండి. దానికి కావలసిన వస్తువులు ఇది చూడండి: కొబ్బరి అండ్ గసగసాలు, కాజు, ఇవన్నీ ఇందులో వేసేస్తానండి. కొంచెం సాజీరా, ఆ, ఒక 5-6 మిరియాలు, అంటే క్వాంటిటీ తక్కువ లేండి, అది 250 గ్రామ్స్. అది ఏదో పట్ట, ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచీస్ అండి. దీన్ని నేను పేస్ట్ చేస్తానండి. ఇది ఉల్లిగడ్డను, దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదండి. దీంట్లో కట్టర్లో వేసి చిన్నగా అంతా కట్ చేసి పెట్టాను. ఈ టమాటా, వాటికి కావాల్సినవన్నీ ధనియాల పొడి అండ్ కారము, అల్లము, పసుపు, ఉప్పు, ఎందుకంటే గరం మసాలా, కొంచెం పసుపు, మళ్ళీ గ్రేవీలో వేస్తాం కనుక కొంచెము ధనియా పొడి, కొంచెం మెల్లమండి, ఎందుకంటే గ్రేవీలో కూడా వేస్తాం కనుక. ఇది కొంచెం అల్లం అండి. దీన్ని అంతా ఇట్లా చేద్దామండి. ఇదన్నీ వేసానండి. ఇది వేసేసి అన్ని మసాలాలు వేసి ఇట్లా పట్టేసాను మిక్సీ. ఇప్పుడు ఇది ఇలా గోల్గా ఇవి చేసేసుకొని కొంచెం వేపుకుందామండి. చూడండి, ఇది కొత్తిమీర రసం అన్నీ ఇందులో వేసి ఇక ఇలా ఎర్రగా అయినాయి కదండి, తీసేద్దాము. తీసి గ్రేవీ పెట్టేసుకుందాము. ఇట్లా మంచిగా ఎర్రగా అయ్యి మళ్ళీ గ్రేవీలో ఉడుకుతాయి కదండి, ఇక మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. కొంచెం ఇట్లా ఎర్రగా కాల్చేసుకున్నామంటే వేంపేసుకొని తీసుకుంటే తినడానికి రుచి ఉంటాయి, ఇదిగా ఉంటాయి. మనమే ఇక గ్రేవీ చేసుకుందామండి. గ్రేవీ చేసుకోవడానికి ఇవన్నీ మనకి అంటే క్వాంటిటీని బట్టండి. ఎంత అంటే దీన్ని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇక చిన్న కట్ చేస్తాను నేను, పేస్ట్ చేయలేదు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇది ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి అండి, ఉల్లిగడ్డ కాలుతుంది కదా, అదే కాలుతూనే ఉంటుంది. మనము దానికి సరిపడా పసుపు అందులో వేసాం కదా, అందులో వేసిన అంతగా ఇదేం కాదులేండి, కనిపించదు. అల్లము, ఇది ఎర్రగాలనివ్వాలండి ఉల్లిగడ్డ, ఎందుకంటే కొంచెం లావుగా ఉంది కనుక గ్రేవీలో కనిపించకుండా మెత్తగా ఉడికింది అనుక ఉడికేటప్పుడు అది అందులో కలిసిపోతుంది, గ్రేవీలో కలిసిపోతుంది. అందుకే కొంచెం ఒక స్పూను సాల్ట్, మనం అందులో కూడా వేసాం కనుక కారము ఇందులో కొంచెం తక్కువ వేసుకుందామండి. కొందరు చింతపండు కూడా వేసుకుంటారండి, కొంచెం పులుసు వేసుకుంటారు. అది ఇష్టం ఉన్నవాళ్ళు, పులుపు ఇష్టం ఉన్నవాళ్ళు బాగా అలా వేసుకుంటారు. ఇది టమాటా.
టమాటా ఉడికింది కదండి. టమాటా ఉల్లిగడ్డ మంచిగా నూనెలో చక్కగా మెత్తగా ఉడికింది చూసారా. ఇప్పుడు మనము ఈ మసాలా వేసేద్దాం. ఎందుకంటే ఇది వేసి పెట్టాను కనుక నూనెలో వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఒక చిన్న గ్లాసుడు మనకు ఎంత గ్రేవ్ కావాలో దాని ప్రకారంగా. ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందామండి. ఇవి కూడా వేసుకొని కొంచెంసేపు ఉడకాలండి అవి. ఎందుకంటే ఈ మసాలాలో మళ్ళీ ఉడకాలి. 5 నిమిషాలు అన్నీ ఇదంతా మంచిగా పట్టేంత వరకు ఉడకబెట్టేద్దాం. గసాలు వేసాం కనుక గసాలు వేస్తే కర్రీ కలరే ఒక డిఫరెంట్గా ఇది అవుతుందండి. మళ్ళీ కొంచెం పెట్టేద్దామండి చిన్నగా. ఓకేనా. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ తీసేసుకుందామండి. చూడండి, అంటే మనకి మన ఇష్టం గ్రేవ్ ఎంత ఇది అనిపిస్తే అంత గ్రేవ్ పెట్టేసుకుందాం. ఇది నేను కొంచెం దగ్గరగానే చేసిన. బస్ అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తాను. ఓకేనండి. కట్టేసి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది చూసారా ఎంత బాగున్నాయి. ఇది పూరి రోటీ రైస్కైనా కూడా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి, టేస్ట్ చూడండి ఎలా ఉంటుంది అనేది. నేను చెప్పడం కాదు, అదే అండి. ఓకేనండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి మేడం. ఓకేనా. చూడండి ఎంత బాగున్నదో, చూడటానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అది